నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణం త్యాగం చేసిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వర్ధంతి సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేపట్టింది. జ్ఞాన ప్రసన్నగిరి బాబా నేతృత్వంలో సాయినగర్లో ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రెయిన్బో బ్లడ్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలని నిర్వాహకులు సూచించారు. ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన రోజున వారి యొక్క ఆశయాలను స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది అమ్మ ఆశ్రమంలో. అలాగే దేశంలో ఈ రోజున రక్తం కొరత చాలా ఎక్కువగా ఉన్నది. ప్రతి నలుగురిలోనూ ముగ్గురుకు ఏదో ఒక సందర్భంలో వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో రక్తం యొక్క అవసరం ఉంటూనే ఉంది. ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాల రూపంలోనో లేకపోతే వైద్య సంబంధమైన సర్జరీ రూపంలోనో ఏదో ఒక సందర్భంలో దేశంలో ప్రతి ఒక్క నలుగురిలో ఒక ముగ్గురికి ఈ రక్తం యొక్క అవసరం ఉంటూనే ఉన్నది. ఈ రక్తం యొక్క కొరతను కొంతమేరకైనా పూడ్చాలనే సదుద్దేశంతో అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి బాబా గారి ఆదేశానుసారం ప్రతి ఏటా ఆశ్రమంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానాయకులని, వారు అడుగుజాడల్లో యువత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయం మేరకు సామాన్యులకు చట్టసభల్లో స్థానం లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ప్రజలందరూ మంచి ఆర్థిక సామాజిక జీవితాన్ని గడుపుతారని వాళ్ళు ఆశించారు. వాళ్ళ ఆశలో ఒక భాగం మాత్రమే నెరవేరింది. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఆర్థిక సామాజిక సమానత్వం చాలా సుదూరంగా ఉంది. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 18వ లోక్సభ ఎన్నికలు. ఏమిటి అందులో మనం చూస్తుంది? ఎవరు పోటీ చేస్తున్న వాళ్ళంతా ఎవరు? శతకోటీశ్వరులు. సాధారణ మనిషికి ఈ వ్యవస్థలో పరిస్థితి అనుకూలంగా లేదు. వాళ్ళు ఆశించినటువంటి సమాజం ఏర్పడలేదు. అందువలన ఈరోజు వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఆశించిన సమాజం కోసం మనందరం కూడా నిరంతరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఆ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సంస్థ, భగత్ సింగ్ సేవా సమితి ఇటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ భవిష్యత్తులో భగత్ సింగ్ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు కదలాలని, మరి ఈ అస్తవ్యస్త రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. కొత్తపేటలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిపిఐ, ఏఐటియుసి రైతు సంఘాల ఆధ్వర్యంలో కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. భగత్ సింగ్ ఆశయాలను బీజేపీ నీరుగారుస్తుందని ఆరోపించారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, బీసీ నాయకులు వై కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అదే ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా బాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ఈ సామ్రాజ్యవాదం వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం ఎలాగుండాలో ఆయన అధ్యయనం చేశాడు. అందుకోసం ఆయన మార్క్సాన్ని అధ్యయనం చేశాడు, లెనినిజాన్ని అధ్యయనం చేశాడు. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి
కలలు కన్నాడు. చివరి క్షణం వరకు అందుకోసం ఆయన తప్పించాడు. ఆ భగత్ సింగ్ ఆశయాలు కనుక మనం ఈ రోజున అన్వయింపజేయాలంటే ఈ రోజున తప్పనిసరిగా సామాజిక న్యాయం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా తప్పనిసరిగా సామాజిక న్యాయం రావాలి. ఆ సామాజిక న్యాయం రావాలంటే బహుజన ప్రజానీకానికి తప్పకుండా శ్రామిక ప్రజానీకానికి రాజ్యాధికారం రావాలా. ఆ రాజ్యాధికారం కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి. ఈ రోజున నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగ పోరాటం ఈ భగత్ సింగ్ ఆదర్శంగా 780 మంది రైతాంగం మరణించడం జరిగింది. అందువల్ల రెండో యుద్ధం ఢిల్లీ రైతు రెండో యుద్ధం మొదలవుతుంది. భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకిస్తూ ఢిల్లీ యొక్క ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పేసి జరిగే ఈ ఉద్యమాల్లో భగత్ సింగ్ స్ఫూర్తితో మేము భవిష్యత్తులో ఉద్యమాలు సేకరిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రెబెల్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్టు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తెలిపారు. లాడ్జీ సెంటర్లోని మాల మహానాడు కార్యాలయంలో అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారిని విస్మరించారని ఆరోపించారు. కులాల్లో గుర్తింపు పొందిన వారికి కాకుండా బయటి వ్యక్తులకు పదవులను ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వారిని పబ్లిసిటీ డిజైనర్లుగా వినియోగించుకోవడం సిగ్గుచేటన్నారు. దళిత ద్రోహులకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి వైసీపీ వైనాట్ 175 అనడం హాస్యాస్పదమన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పనిచేసే వ్యక్తులను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో గ్యారా రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంత పేదరికాన్నైనా భరిస్తాం కానీ అవమానాన్ని మాత్రం భరించలేము అనేటువంటి అంబేద్కర్ గారి వారసుడిగా కోడి ఒకడింట్లో మేతమేసి పక్కింట్లో గుడ్డు పెట్టినట్టు పక్క పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు దాకుండా పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తిట్టడం, అటువంటి నీతి లేని రాజకీయాలు చేయటం ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇష్టం లేక ఎక్కడైతే కూలిపోయామో అక్కడే వెతుక్కోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రేపు రాబోయే ఎలక్షన్స్లో పత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నేను మా కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు పాత్రికేయుల ముందు ఉంటుంది. ఖచ్చితంగా పత్తిపాటి బరిలో ఉంటాను. ఇప్పుడు దాకా గెలిపించటం నేర్చుకున్న నేను ఎలా ఓడించాలో కూడా మా జాతికి చెప్పాలా, నిరూపించాలా, ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను బరిలోకి దిగాలని ఒక ఆలోచనకు వచ్చాను. సంగం జాగర్లమూడి నుంచి గుంటూరు నగరానికి తాగునీరు సరఫరా చేసే 685 mm డయా పంపింగ్ మెయిన్ లైన్పై లీకు ఏర్పడి నీరు వృధా అవుతోందని, మరమ్మతుల నిమిత్తం సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ నెల 25న సోమవారం ఉదయం సరఫరా అనంతరం పనులు చేపట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్దం చేశారని ఆమె పేర్కొన్నారు. పైప్లైన్ మరమ్మతుల పనుల వల్ల సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 5-7 డివిజన్లలోని నాస్ సెంటర్, గుంటూరు వారి తోట, పొత్తూరు వారి తోట, గణేష్ రావుపేట, కొత్తపేట, రాజగారి తోట, రామిరెడ్డి తోట 1 నుంచి 8 లైన్లు, గంటాలమ్మ చెట్టు, చౌత్ర సెంటర్, పూల మార్కెట్, ఎల్బీ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా జరుగుతుందని వివరించారు. ఎస్వీఎన్ కాలనీలో ఉన్న ఈ టెక్నో బ్రాంచ్ లో స్పెల్ బి ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని బ్రాంచుల్లో యూకేజీ విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఇందులో పిల్లలు ఇంగ్లీష్లో వాళ్ల ప్రతిభను కనపరిచారు. ఇందులో స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, మిస్సింగ్ లెటర్స్ అని 3 విభాగాల్లో కాంపిటీషన్ నిర్వహించారు. వారి పిల్లల ప్రతిభా పాఠవాలను ప్రత్యక్షంగా వీక్షించిన తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. నారాయణ విద్యా సంస్థల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది వారి భవితకు బంగారు బాట వేస్తున్నందుకు మేనేజ్మెంట్ను అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ R&D హెడ్ మరియా కాగ్నిటివ్ స్కిల్స్ గురించి వివరించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన గుంటూరు ఏజీఎం శివనాగరాజు పద ఉచ్చారణ, పొందిక గురించి చక్కగా వర్ణించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, వైస్ ప్రిన్సిపల్కు ప్రిన్సిపల్ లవీనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, మెమంటోస్ బహుకరించారు. ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించడం అంటే చిన్నపిల్లల్లో 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళకి స్పెల్లింగ్ రూల్స్, ప్రొనౌన్సియేషను,
వర్డ్స్ని ఎలా అంటే యాక్సెంట్ స్లాంగ్ అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో ఎలా పలకాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కాంపిటీషన్లో నిర్ణయించడం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని బయటకు తీయటమే భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి యాక్టివిటీసు నారాయణలో మాత్రమే ప్రత్యేకంగా జరుగుతాయని తెలియజేయడం జరుగుతుందండి. దీనికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. The main aim of this competition is most of the children have the phobia towards spellings. To get away with this, we have a different technique in teaching the children the spellings. And this is the way where we have forecasted from every branch of the Guntur zones. So all the parents along with the children are present, very anxiously participated, and hats off to the memory power what they have come out with. And such more programs will be coming ahead in our 24-25 academic year. Thank you all. గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. ఈ రోజు రేపు వారాంతపు సెలవులతో పాటు సోమవారం హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో యార్డ్లో 3 రోజుల పాటు క్రయ విక్రయాలు జరగవు. కర్ణాటకలో బాడిగ మార్కెట్ యార్డ్లో క్రయ విక్రయాలు పునఃప్రారంభం కావడంతో ఆ ప్రాంత రైతులు అక్కడికే సరుకు తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కసారిగా మిర్చి యార్డ్కు సరుకు తగ్గింది. రైతులు 82,280 బస్తాలు యార్డుకు తరలించారు. సెలవులు అనంతరం మిర్చి దిగుమతులు కొనసాగుతాయని ఇన్ఛార్జ్ సెక్రటరీ శ్రీనివాసరావు సూచించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోంలలోని వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్, అక్షయ ఓల్డేజ్ హోమ్ మరియు అబిలిన్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకు ఈ కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి శుక్లం నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ఆపరేషన్ జరిపించి కంటి లోపాల లెన్స్ అమర్చేందుకు శంకర్ కంటి ఆసుపత్రి ముందుకు వచ్చింది. ఈ మొబైల్ ఐ చెకప్ నిర్వహించడంలో సహకరించిన శంకర్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బందికి మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపదలో ఉన్న వారిని ఓదార్చే ప్రయత్నం చేయడమే మానవతా ధ్యేయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి తెలియజేశారు. మానవతా ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు కార్యదర్శి టీవీ సాయిరాం తెలిపారు. కార్యక్రమం అనంతరం వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, వైస్ ప్రెసిడెంట్ పరమహంసారెడ్డి, సిహెచ్ శివాజీ, గురవారెడ్డి, సత్యనారాయణ మరియు శంకరకంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ది అధికారి దుర్గాప్రసాద్, గ్రామీణాభివృద్ది విస్తరణాధికారి మోషే, పాఠశాల ఇన్ఛార్జ్ మల్లీశ్వరి, వాటర్ ఎయిడ్ ప్రతినిధులు రాజేశ్వరి, సత్యవాణి, లక్ష్మి, వేణు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని శాంతిని కాపాడాలంటే నీటి నిల్వలు సమృద్దిగా ఉన్నప్పుడే సాధ్యమని తెలియజేశారు. నీటి ఎద్దడి గల ప్రాంతాలు పెరగకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేస్తూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలు వంటి విధానాలు అవసరమన్నారు. అనంతరం విద్యార్థులు అందరి చేత నీటిని పొదుపుగా ఉపయోగిస్తామనే ప్రతిజ్ఞ చేయించారు. నమస్కారం.